హాయ్ ఫ్రెండ్స్, ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సరికొత్త బిజినెస్ ఐడియా చెప్పుకుంటున్నాం. ఈ బిజినెస్లో ఏంటంటే మంచి ప్రాఫిట్స్, అంటే లక్షల్లో ఉండే ప్రాఫిట్స్ అనేవి మనకు వస్తాయి. అలాగే లేబర్స్ కూడా చాలా తక్కువగా కావాలి. ఇది ఒక పరిశ్రమ. మనం చిన్న పరిశ్రమతో స్టార్ట్ చేస్తే పెద్ద పరిశ్రమకి కూడా మారిపోవచ్చు. అలాగే ప్రాఫిట్ మార్జిన్స్ కూడా మనకి 50% కన్నా ఎక్కువగానే ఉంటాయి. ఎలాంటి లాస్ కూడా రాని బిజినెస్ ఇది. చాలా మంది కూడా సక్సెస్ఫుల్ అయినటువంటి బిజినెస్ ఇది. ఇక చెప్పబోయే ముందు ఈ వీడియో గురించి, ఇంతకు ముందు నా ఛానల్లో చాలా రకాలైనటువంటి ఫ్రాంచైజీస్ కానీ, డీలర్షిప్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్కి సంబంధించి కానీ చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వీలైతే ఒకసారి వాటిని కూడా చూడండి. ఇక ఈ బిజినెస్ గురించి చూడబోతే మనకి ప్రతిరోజు ఏదో ఒక నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఈవెన్ బిల్డింగ్స్ నిర్మాణమే కావచ్చు, మన గవర్నమెంట్కి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్స్ కానీ, బస్ స్టాండ్స్ కానీ, లేకపోతే ఇంకా రోడ్ల నిర్మాణాలు కానీ ప్రతిదీ కూడా జరుగుతూనే ఉంటుంది. అందుకని ఈ బిజినెస్కి ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే మనకి హై డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ బిజినెస్లో చెప్పబోయేది ఫ్లై యాష్ బ్రిక్స్ మేకింగ్ బిజినెస్ అంటాం. దీన్ని FAB బ్రిక్స్ బిజినెస్ అని కూడా అనొచ్చు. మన తెలుగులో అయితే సిమెంట్ ఇటుకల పరిశ్రమ, లేకపోతే సిమెంట్ ఇటుకలు తయారు చేయడం అని కూడా అంటాం. ఈ బిజినెస్ పెట్టాలి అంటే మనకి ఎలాంటి లైసెన్స్ కావాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎంత ప్రాఫిట్స్ ఉండాలి, మనం ఏ విధంగా మార్కెట్ చేయాలి, ప్రతిదీ కూడా క్లియర్ కట్గా మీతో చెప్తాను. చూడండి, ముందుగా మనం ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో 3 types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి, చిన్న పరిశ్రమ కావాలంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్, అంటే 1,50,000 నుంచి మనకి 3 lakhs 4 lakhs వరకు ఉంటుంది. అదే కొంచెం మీడియం సైజ్ పెట్టాలి అనుకోండి, మనకి 3 lakhs దగ్గర నుంచి 7 lakhs వరకు ఉంటుంది. ఇంకొంచెం భారీగా పెట్టాలి అంటే 10 lakhs దగ్గర నుంచి 20 lakhs వరకు మిషనరీస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ మిషనరీస్ రేట్ అనేది మనకి పెర్ హవర్లో మనం ఎన్ని ఇటుకలు తయారు చేయగలం అన్న దాని మీద మాత్రం డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఒక గంటకి ఎన్ని ఇటుకలు తయారు చేస్తున్నామా అన్న దాని మీద కూడా ఈ మిషనరీస్ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ మిషనరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకు హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుంది, లేకపోతే చెన్నైలో ఎక్కడ దొరుకుతుంది, ప్రతిదీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. వీలైతే ఒకసారి చూడండి. దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి మనకి అంటే, చూడండి, ఒక మెషిన్ కావాలి, ఫ్లై యాష్ కావాలి, ఇసుక కానీ, లేకపోతే స్టోన్ డస్ట్ అనేది కావాలి. అలాగే ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ అంటే లైమ్ కానీ, లేకపోతే జిప్సమ్ కానీ, ఇవి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు మనం ఎలా మిక్స్ చేయాలి ఈ క్వాంటిటీని అంటే, ఈ ఫ్లై యాష్ 60% మనం తీసుకొని దాంట్లో ఈ శాండ్ అనేది 30% మిక్స్ చేసి, లైమ్ కానీ జిప్సమ్ కానీ ఒక 10% మిక్స్ చేస్తే మనకి మంచి గట్టిగా ఉండేటువంటి బ్రిక్ అనేది తయారవుతుంది. ఇప్పుడు ల్యాండ్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే మనం ఏదైనా ల్యాండ్, మన సొంత ల్యాండ్ ఉంటే సొంత ల్యాండ్ పెట్టచ్చు, లేకపోతే లీజ్ తీసుకొని లీజ్ పెట్టచ్చు. ఇది నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అయి ఉండాలి. మనకి ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి ఒక ఇటుక తయారు చేయడానికి ₹2 నుంచి 2.5 పైసలు పడుతుంది. ఇది మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే ₹6 దగ్గర నుంచి ₹15, ₹20 వరకు అమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్. మార్కెటింగ్ ఎక్కడెక్కడ చేయాలి అంటే కనుక చూడండి, మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. లేకపోతే తాపీ మేస్త్రులు ఉంటారు, బిల్డింగ్ కట్టేవాళ్ళు, గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ ఉంటారు. అలాగే చిన్న తాపీ మేస్త్రుల దగ్గర నుంచి పెద్ద తాపీ మేస్త్రుల దగ్గర వరకు మీరు ఒక విజిటింగ్ కార్డు మీ కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేసుకొని ఇచ్చినట్లయితే వాళ్ళు డెఫినెట్గా మీకు అప్రోచ్ అవుతారు. అలాగే మీరు అప్రోచ్ అయిన వాళ్ళందరికీ కూడా మీరు సర్టెన్ కమిషన్ అనేది ఇస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ప్రిఫర్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో మార్కెట్ కాంపిటీషన్ కూడా ఉంటుంది ప్రతి బిజినెస్లోనూ. సో మీరు ఎక్కువ కమిషన్ ఇస్తే వాళ్ళు మీ దగ్గరికి వచ్చే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒకటి ఆలోచించండి ఫ్రెండ్స్. మరీ ముఖ్యంగా ఈ నిర్మాణాలు అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మనకి ఎలాంటి లాస్ కూడా ఉండదు. ఒక సీజనల్ బిజినెస్ కూడా కాదు ఇది. ప్రాఫిట్స్ లోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడు లైసెన్స్ ఏం కావాలో ముఖ్యంగా చూద్దాం ఫ్రెండ్స్. నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్, ట్రేడ్ లైసెన్స్ ఉండాలి, GST రిజిస్ట్రేషన్ ఉండాలి, లేబర్ సర్టిఫికేషన్ ఉండాలి, ఫ్యాక్టరీ లైసెన్స్ ఉండాలి, అలాగే DIC రిజిస్ట్రేషన్ ఉండాలి. ఈ DIC రిజిస్ట్రేషన్ అనేది నాట్ మ్యాండేటరీ, నాట్ కంపల్సరీ. ఇప్పుడు మన దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఏం చేయాలో నేను చెప్తాను ఫ్రెండ్స్. మనకి చాలా బ్యాంక్స్ ఉన్నాయి. ఈ ఏంటంటే మనకి MSME సెక్టార్ కిందకు వస్తుంది కాబట్టి ముందుగా మీరు బ్యాంక్ని ఎలా అప్రోచ్ అవ్వాలంటే, మీరు మెషిన్ తీసుకునే ముందు వాళ్ళ దగ్గర నుంచి కొటేషన్ తీసుకోండి. సార్, నేను ఇలా లోన్కి అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాను, నాకు కొటేషన్ ఇవ్వండి అంటే ఆ మెషిన్ ఎంత కాస్ట్ అయితే మీకు అంత కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మీరు ఎంతైతే మెటీరియల్ తీసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి కొటేషన్ కూడా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తీసుకున్నటువంటి మెటీరియల్ ఒక 5 lakhs అనుకోండి, మెషినరీ కాస్ట్ 10 lakhs, 15 lakhs మీరు ఇచ్చినట్లయితే కొటేషన్ అనేది బ్యాంకులో మీకు 70% లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దగ్గరగా మీకు ఒక 8 lakhs నుంచి 10 lakhs వరకు లోన్ రావచ్చు. రిమైనింగ్ 5 lakhs అనేది మీరు మార్జిన్ కింద పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఈ లోన్లో కొన్ని సబ్సిడీ లోన్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అది నేను నా వీడియోలో ఇచ్చాను.
ఒకసారి వీలైతే చూడండి ఫ్రెండ్స్. ఇక వీటి యొక్క ప్రాఫిట్స్ చూసుకుందాం. ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి ₹2 నుంచి 2.5 పైసలు, లేకపోతే మహా అయితే మాక్సిమం 3 రూపాయలు పడుతుంది అనుకుందాం. రోజుకు మనం ఒక 2 లక్షల ఇటుకలు 5గురితో ప్రొడ్యూస్ చేసినట్లయితే, అలాగే వీటిని మార్కెట్ చేసినట్లయితే మనకి ఒక ఇటుక వచ్చి మనకి ₹6 వేసుకున్నా సరే మనకి 12 లక్షలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 5 లక్షలు తీసేసినా సరే రిమైనింగ్ 7 లక్షలు అనేది మనకి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక రోజులో ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్నగా దీని యొక్క ఉపయోగాలు ఏంటి, అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం ఫ్రెండ్స్. ఈ సిమెంట్ ఇటుకలు అనేవి లైట్ వెయిట్ ఉండడం వల్ల మన బిల్డింగ్ మీద ఎక్కువ భారం అనేది పడదు ఫ్రెండ్స్. అలాగే క్లే బ్రిక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి ఎక్కువ పెట్టే బదులు మనం ఈ సిమెంట్ ఇటుకలు తక్కువ పెట్టుకున్నట్లయితే మనం ఎక్కువ ఏరియా అనేది కవర్ చేసుకోవచ్చు. క్లే బ్రిక్స్ ఉంటాయి కదా, అవి నీటిలో ఎక్కువగా నానబెట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అందరికీ టైం లేకపోవడం వల్ల వీళ్ళు నానబెట్టకుండా డైరెక్ట్గా కన్స్ట్రక్ట్ అనేది చేసేస్తున్నారు ఫ్రెండ్స్. కానీ ఈ సిమెంట్ ఇటుకలు నానబెట్టకుండా జస్ట్ స్ప్రింకిల్ చేసినా సరిపోతుంది. ఈ ఫ్లై యాష్ బ్రిక్స్కి హై స్ట్రెంత్ అనేది ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్లో కూడా ఏంటంటే బ్రేకేజెస్ అనేది చాలా అంటే చాలా తక్కువగా వస్తాయి మనకి. అది నార్మల్ క్లే బ్రిక్స్ చూసుకున్నట్లయితే వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఈవెన్ అది తక్కువ మెటీరియల్, తక్కువ క్వాలిటీ అనుకోండి, ఎక్కువగా బ్రేకేజెస్ అయిపోతాయి, మనకి వేస్టేజ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు డిసడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఎక్కడైతే వేడి ప్రదేశాలు కానీ లేకపోతే హై టెంపరేచర్స్ కానీ ఉంటాయో అక్కడ ఈ సిమెంట్ ఇటుకల వాడకం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే హీట్ని అబ్జర్వ్ చేసుకో కనుక వీళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది సిమెంట్ ఇటుకలకి ఇస్తారు. ఇది ఫ్రెండ్స్, ఈ బిజినెస్ని మీరు చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా డెవలప్ చేయండి ఫ్రెండ్స్. మీరు అట్లీస్ట్ లేదన్నా సరే మినిమం మీకు 3 lakhs ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో దీని మీద ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే డెఫినెట్గా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ దగ్గర వేరే ఏమైనా బిజినెస్ ఐడియాస్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాగే ప్రతిదీ కూడా క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను. మరి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని కనుక మీరు లైక్ చేసినట్లయితే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎవరైతే ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా మనం సహాయం చేసినట్లు అవుతుంది ఫ్రెండ్స్. అందుకని మీ చిన్న లైక్ చేస్తే కనుక నాకు సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది, మన అసెట్ మంత్రాకు కూడా సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అసెట్ మంత్ర.